Hello everyone, welcome to today's class writing part talking time listening in the 4th unit English in AP's new syllabus 7th class. Okay, this is the lesson The Brave Little Bowman. We are going to learn about writing part today. Hello everyone, welcome to today's class AP's new syllabus 7th class English 4th unit The Brave Little Bowman, writing part, talking time, etc. Okay, so in the previous class we have learnt about vocabulary, grammar, etc. Today we are going to start from writing. Okay, writing. A Roman. In the story, the big man was appreciated for killing the tiger and the wild elephant. He started ignoring the little bowman. Describe the feelings of the little bowman in the context. ఓకే, మనకు ఈ బోమెన్ స్టోరీలో బిగ్ మెన్ పొడవుగా ఉన్న అతన్ని అందరూ మెచ్చుకోవడం వల్ల అతనికి కొంచెం ప్రౌడ్, గర్వం వచ్చేసి ఈ పొట్టి అతన్ని, గూని అతన్ని నిర్లక్ష్యం చేస్తాడనమాట. సో ఆ లిటిల్ మెన్ యొక్క ఫీలింగ్స్ని మనం రాయాలి. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ హింట్స్. కింద ఉన్న హింట్స్ యూజ్ చేసేసి మనం రాయాలి. సో ఇది నేను సింపుల్గా రాశాను చూడండి. రైటింగ్ పార్ట్. ఏ రోమన్ ఆన్సర్. హౌ అన్లక్కీ ఐ యామ్. I have killed the tiger and the wild elephant. I am better than the big man. But the people praised the big man. I was ignored. All the credit went to the big man. I am really unfortunate. What can I do now? Can I reveal the truth? The king may punish both of us. So it's better to keep quiet and work silently. Writing B. Roman, you have read the lesson The Brave Little Bowman. Write it in the form of story. Okay, The Brave Little Bowman మనకు కాన్వర్జేషన్ రూపంలో, నేరేషన్ రూపంలో ఉందన్నమాట. సో దాన్ని మనం స్టోరీ లాగా రీరైట్ చేయాలి. ఓకే, సో ఐ హ్యావ్ రైట్ దిస్ స్టోరీ ఇన్ ఎ సింపుల్ వే. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ షార్ట్ బోమెన్ విత్ హంచ్డ్ బ్యాక్. సో క్రూకుడ్ బ్యాక్ ఉంది కదా, సో దాన్ని హంచ్డ్ బ్యాక్ కూడా అంటారు, గూని అనేసి. దో హీ వాజ్ షార్ట్, హీ వాజ్ వైజ్ అండ్ స్కిల్ఫుల్ ఆర్చర్. పొట్టివాడైనప్పటికీ తెలివైనటువంటి వాడు. His only wish was to join in the king's army, so he wanted to find a tall and strong man to fulfill his wish. తన కోరిక సైన్యంలో చేరాలని, కాబట్టి ఒక పొడవైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు తను. వన్ డే ద షార్ట్ మ్యాన్ ఫౌండ్ ద టాల్ పర్సన్ హూ హీ వాజ్ లుకింగ్ ఫర్ డిగ్గింగ్ డిచెస్ ఫర్ హిస్ లివింగ్. ఒకరోజు ఆ పొడవతన్ని చూశాడనమాట. తను వెతికేటటువంటి పొడవతన్ని తన జీవనాధారం కోసం గుంతలు తవ్వుతూ ఉండేవాడు. ద షార్ట్ మ్యాన్ అప్రోచ్డ్ హిమ్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ ద బెస్ట్ ఆర్చర్ ఇన్ ద కంట్రీ అండ్ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీ. I may be rejected because of my appearance, so you will join the king's army and introduce me as your assistant. సరే, ఆ పొడవతని దగ్గరికి వెళ్ళేసి నన్ను పొట్టిగా ఉన్న కారణం చేత సైన్యంలోకి తీసుకోరు, కాబట్టి నన్ను నీ అసిస్టెంట్గా పరిచయం చేసి తీసుకో అని చెప్పాడు. వీ విల్ డివైడ్ ద పే ఈక్వల్లీ. ఓకే, మన ఇద్దరం పంచుకున్నాం సమానంగా అనేసి కూడా చెప్పాడు. టాల్మెన్ గ్లాడ్లీ అగ్రీడ్ అండ్ వెంట్ టు ద కింగ్. ద కింగ్ టుక్ బోత్ ద టాల్మెన్ అండ్ షార్ట్ మెన్ ఇన్ టు ద ఆర్మీ. పొడవతను సంతోషంగా ఒప్పుకునేసి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు టాల్మెన్, షార్ట్ మెన్ ఇద్దరిని సైన్యంలోకి తీసుకున్నాడు. A few days later the king ordered the tall man to kill the tiger who was killing people. The tall man killed the tiger with the help of the bowman. కొద్ది రోజుల తర్వాత రాజు పొడవతనికి ఆజ్ఞాపించాడనమాట, ప్రజలను చంపే పులిని చంపమని. సో పొట్టివాడు హెల్ప్తో పొడవతను టైగర్ని చంపేశాడు. Again, some days later, the king ordered the tall man to kill the wild elephant who was creating panic to the people. చాలా కష్టం కలిగించే ఒక వైల్డ్ ఎలిఫెంట్, అంటే మదపుట ఏనుగు అంటారు కదా, దాన్ని చంపమని మళ్ళీ ఆ రాజు ఆర్డర్ ఇచ్చాడు. ద లిటిల్ బోమెన్ కిల్డ్ ద ఎలిఫెంట్. ఆల్ ద పీపుల్ ప్రైజ్ ద టాల్ మ్యాన్. పొట్టెతను చంపాడు ఎలిఫెంట్ని, కానీ ప్రజలందరూ పొడవతన్నే మెచ్చుకున్నారు. ద టాల్ మ్యాన్ బికేమ్ ప్రౌడ్ అండ్ బిహేవ్ రూడ్లీ టువర్డ్స్ ద లిటిల్ బోమెన్. A few weeks later, the neighbor king attacked the kingdom and called for battle. ఓకే, టాల్ మెన్ అందరూ మెచ్చుకోవడంతో తను ప్రౌడ్, గర్వంగా అయిపోయేసి ఆ పొట్టి అతన్ని అవమానించడం మొదలుపెట్టాడనమాట. కొద్ది రోజులకి నైబర్ కింగ్, అంటే పక్క రాజ్యం అతను ఈ రాజ్యంపై యుద్ధానికి వచ్చారు. ద బిగ్ మ్యాన్ మౌంటెడ్ ఏ హ్యూజ్ ఎలిఫెంట్ అండ్ ఎంటర్ ద బ్యాటిల్ విత్ ద కింగ్స్ ఆర్డర్. రాజు ఆజ్ఞాపించడంతో ఆ పొడవతను ఒక పెద్ద ఏనుగుని ఎక్కేసి యుద్ధంలోకి వెళ్ళాడు. బట్ ద బిగ్ మ్యాన్ ర్యాన్ అవే ఇన్ ద మిడిల్. ద లిటిల్ బోమెన్ ఫియర్లెస్లీ లెడ్ ద ఎలిఫెంట్ అండ్ వన్ ద బ్యాటిల్. కానీ మధ్యలోనే పొడవతను ర్యాన్ అవే, పారిపోయాడు. ఇతను ఫియర్లెస్లీ, నిర్భయంగా ఏనుగుని ముందుకు నడిపించి యుద్ధాన్ని గెలిచాడు. ఎవ్రీవన్ ప్రైజ్డ్ ద రియల్ హీరో. ఫైనల్లీ ద కింగ్ మేడ్ ద లిటిల్ మ్యాన్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ రిచ్ గిఫ్ట్స్.
ప్రతి ఒక్కరు ఇప్పుడు నిజం తెలుసుకునేసి రియల్ హీరో ఆ పుట్టేతన్ని మెచ్చుకున్నారు. ఫైనల్గా రాజు అతన్ని చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అంటే సైన్యాధిపతిగా చేసి మంచి బహుమతులు ఇచ్చారు సార్. సో దీనిలో నీతి ఏంటి? ట్రూత్ ఆల్వేస్ విన్స్, సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టాకింగ్ టైం లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫరింగ్ అండ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఓకే, ఆఫరింగ్ హెల్ప్ అంటే మనం ఎదుటి వాళ్ళకి చేసేటటువంటి హెల్ప్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అంటే మనము హెల్ప్ అడగడం, మనం సహాయాన్ని అడగడం. రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ బిట్వీన్ గౌతమ్ అండ్ సుధా వర్క్ ఇన్ పేర్స్. గౌతమ్: హలో సుధా, వాట్ విల్ యూ డూ టుమారో? సుధా: ఐ విల్ వర్క్ ఆన్ మై ఇంగ్లీష్ ప్రాజెక్ట్. గౌతమ్: షల్ ఐ హెల్ప్ యూ టు కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్? సుధా: ఐ విల్ బి గ్లాడ్ ఇఫ్ యూ క్యాన్. గౌతమ్: సర్టైన్లీ సుధా. ఓకే, నెక్స్ట్ సుధా: థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి, గౌతమ్ షల్ ఐ హెల్ప్ యూ టు కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ వర్క్, నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి నేను హెల్ప్ చేసేదే అనేసి ఆఫరింగ్ హెల్ప్ అడిగాడు అనమాట షల్తో. ఎగ్జాంపుల్స్ ఫర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఆర్ ఆఫరింగ్ హెల్ప్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్: వుడ్ యూ హెల్ప్ మీ? వుడ్ యూ మైండ్? కెన్ యూ డూ మీ ఎ స్మాల్ ఫేవర్? ప్లీజ్. కెన్ యూ ప్లీజ్ లెండ్ మీ? ఇవన్నీ మనం సహాయం అడగడం కోసం, మన కోసం అడిగేటటువంటివి అనమాట. నెక్స్ట్ ఆఫరింగ్ హెల్ప్ అంటే మనం ఇతరులకు చేసే సాయం. కెన్ ఐ హెల్ప్ యూ ఆర్ మే ఐ హెల్ప్? వుడ్ యూ లైక్ మీ టు హెల్ప్ యూ? ఐ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో. డూ యూ వాంట్ మీ టు హెల్ప్ యూ? ఇవన్నీ మనం ఇతరులకు హెల్ప్ చేయాలన్నప్పుడు మనం స్టార్ట్ చేసేటటువంటి సెంటెన్సెస్ అనమాట. సెంటెన్సెస్ టు మేక్ ఆఫర్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ అండ్ ప్రాక్టీస్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్తో మనము సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుక్ ద డిన్నర్, షెల్ యూజ్ చేయాలి. షల్ ఐ కుక్ డిన్నర్ ఫర్ యూ? క్లీన్ ద ఫ్లోర్, కెన్ ఐ క్లీన్ ద ఫ్లోర్? నెక్స్ట్ వుడ్ యూజ్ చేసి వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇలాగనే రాయండి. లేదా వుడ్ యూ లైక్ మీ టు గివ్ యూ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ అనమాట ఈ టూ సెంటెన్సెస్. డూ ద షాపింగ్ విల్ యూజ్ చేసి విల్ యూ డూ షాపింగ్ ఫర్ మీ, ఇది ఆన్సర్. కానీ రెగ్యులర్గా మనము విల్తో యూజ్ చేయాలంటే చూడండి, విల్ యూ క్లీన్ ద ఫ్లోర్ ఇలాగా యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ మాత్రం విల్ యూ డూ షాపింగ్ ఫర్ మీ. నెక్స్ట్ మేక్ సమ్ శాండ్విచెస్, వుడ్ యూజ్ చేసి రాయాలి. వుడ్ యూ మైండ్ మేకింగ్ సమ్ శాండ్విచెస్? సో వుడ్ యూ మైండ్ మేకింగ్ అనేది రావాలన్నమాట. సో జనరల్గా రాయాలంటే వుడ్ యూ మైండ్ క్లోజింగ్ ద డోర్ ఇలాగ రాయొచ్చు. అంటే వర్బ్కి ఐఎన్జీ అనేది యాడ్ అవుతుంది వుడ్ యూ మైండ్ అన్నప్పుడు. ఓకే, లిజనింగ్. Listen to the story and answer the questions that follow. An audacious village. Every country protected by the armed forces like the army, the navy and the air force. ప్రతి దేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే 3 రకాల సైన్యం ఉంటాయి. ఇఫ్ వన్ వాంట్స్ టు జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ వన్ నీడ్స్ బ్రేవరీ అండ్ ప్యాట్రియాటిజం. ఎవరైనా ఆర్మడ్ ఫోర్సెస్ లాంటి సైన్యంలో చేరాలంటే వాళ్ళకి బ్రేవరీ, ధైర్యము, పేట్రియాటిజం, దేశభక్తి ఉండాలి. You may have many professionals like engineers, doctors, lawyers, teachers, etc. in your locality. మీరు స్థానికంగా ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, టీచర్స్ అనే వృత్తులు ఉంటాయి. హవెవర్ ఇట్ ఈస్ రేర్ టు ఫైండ్ పీపుల్ హూ వర్క్ ఇన్ ద ఆర్మీ ఫర్ యువర్ ఏరియా. మాధవరం కాల్డ్ మిలిటరీ మాధవరం ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ సెండింగ్ మెన్ టు సర్వ్ ఇన్ ద ఆర్మడ్ సర్వీసెస్ ఫర్ సెంచురీస్. సరే, మీ ఊర్లో సైన్యం గురించి కొంతమందే ఉండొచ్చు, కానీ మాధవరం అనే ఊరు కాల్డ్ మిలిటరీ మాధవరం, ఆ ఊరినే మిలిటరీ మాధవరం అంటారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది, ఫేమస్ అన్నమాట. సమ్ సెంచురీస్, కొన్ని శతాబ్దాల నుంచి అక్కడ మిలిటరీకి మనుషుల్ని పంపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద స్మాల్ విలేజ్ హ్యాస్ అట్లీస్ట్ 1 member సర్వింగ్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్. ఆ ఊర్లో అట్లీస్ట్ ఒక్కరైనా ఉంటారనమాట ఇంటికి సైన్యంలో చేరిన వాళ్ళు. During colonial rule, youth from the village flocked to the military and participated in major wars. ఓకే, కొలోనియల్ రూల్ అంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు కూడా చాలామంది మిలిటరీలో చేరి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. Nearly 90 soldiers from this remote village participated in World War I and the figure rose up to 1110 in World War II. ఈ ఒక్క ఊరు నుంచే ఫస్ట్ వరల్డ్ వార్ అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో 90 members, సెకండ్ వరల్డ్ వార్ రెండో ప్రపంచ యుద్ధంలో 1110 members సైనికులని ఈ ఒక్క ఊరు నుంచి ఇంతమంది వెళ్ళారు. సోల్జర్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ హ్యావ్ లేడ్ డౌన్ దేర్ లైవ్స్. చాలామంది ఈ
ఊరి నుంచి మాధవరం నుంచి వెళ్ళినటువంటి సైనికులు ప్రాణాలని త్యాగం చేశారు. సోల్జర్స్ ఫ్రమ్ ద విలేజ్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వార్ దట్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ ఫాట్. మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి యుద్ధంలో కూడా ఈ మాధవరం నుంచి వెళ్ళినటువంటి సైనికుల భాగస్వామ్యం ఉంది. మెనీ సోల్జర్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ సాక్రిఫైస్ అండ్ గాడ్ ద ఇండియన్ ఫ్రాంటియర్స్. చాలామంది ఊరు నుంచి సాక్రిఫైస్ ప్రాణత్యాగం చేశారు. ఇండియన్ ఫ్రాంటియర్స్ అంటే భారత సరిహద్దులకి సురక్షణగా ఉన్నారు. ద గర్ల్స్ ఇన్ ద విలేజ్ ప్రిఫర్ టు మ్యారీ మిలిటరీ మెన్. ఈ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా మిలిటరీ వాళ్ళని పెళ్లి చేసుకోవాలనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ద విలేజర్స్ టు కమెమరేట్ ద సాక్రిఫైస్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద సోల్జర్స్ బిల్ట్ ఎ మెమోరియల్ ఫర్ సోల్జర్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ న్యూఢిల్లీ సమర్ జవాన్. ఈ ఊరిలో ఈ గ్రామస్తులు ఎవరైతే ప్రాణత్యాగం చేస్తుంటారో ఆ సైనికులను కమెమరేట్ జ్ఞాపకంగా ఢిల్లీలోని అమర్ జవాన్ దగ్గర వాళ్ళ పేర్లని నమోదు చేస్తారు. ఫర్ మెనీ ఇయర్స్ జాయినింగ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యాస్ రిమైన్ ద కెరీర్ ఆఫ్ చాయిస్ ఫర్ ద యంగ్ మెన్ ఆఫ్ ద విలేజ్. ఈ ఊరిలో చాలామందికి కెరీర్ అంటే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావు అంటే నేను మిలిటరీలో జాయిన్ అవుతాను అనేటటువంటి కెరీరే గుర్తొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్ టు జాయిన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏం కావాలి? బ్రేవరీ అండ్ ప్యాట్రియాటిజం. హూమ్ డూ ద గర్ల్స్ ఇన్ ద విలేజ్ ప్రిఫర్ టు మ్యారీ. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారంటే మిలిటరీ మెన్. హౌ డిడ్ ద విలేజర్స్ కమెమరేట్ ద సాక్రిఫైస్ బై ద సోల్జర్స్. సైనికులు చేసిన ప్రాణత్యాగంని వీళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ద విలేజర్స్ బిల్డ్ మెమోరియల్స్ ఫర్ సోల్జర్స్ ఆన్ ద లైన్స్ ఆఫ్ న్యూ ఢిల్లీస్ అమర్ జవాన్. ఢిల్లీలో ఉన్న అమర్ జవాన్ ప్లేస్లో ఈ సైనికుల యొక్క స్మృతి చిహ్నాలని ఏర్పాటు చేస్తారనమాట. హౌ మెనీ వరల్డ్ వార్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద స్టోరీ. ఈ స్టోరీలో మనకి ఎన్ని ప్రపంచ యుద్ధాలు మెన్షన్ చేశారు? 2 ఈజ్ ఆన్సర్. వాట్ ఈజ్ అమర్ జవాన్ ఫేమస్ ఫర్. ఢిల్లీలో ఉన్న అమర్ జవాన్ దేనికి ఫేమస్ అంటే ఇట్స్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ మెమోరియల్స్ ఫర్ సోల్జర్స్. చనిపోయిన సైనికుల యొక్క స్మృతి చిహ్నాలు కట్టడంలో ఢిల్లీలోని అమర్ జవాన్ ఫేమస్ అనమాట. ఓకే, నౌ స్టడీ స్కిల్. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. రికమెండెడ్ డైట్. ఓకే, పోషకాహారం గురించి చెప్పడం అనమాట ఇక్కడ. ఫ్రూట్ 30%, ప్రోటీన్ 23%, నెక్స్ట్ వెజిటబుల్స్ 18%, డైరీ ప్రోడక్ట్స్ దట్ మీన్స్ మిల్క్, కర్డ్ ఎక్సెట్రా 15%, grains 9% అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ 5%. ఓకే, పర్సంటేజ్ అన్నప్పుడు మనం 100కి పర్సంటేజ్కి తీసుకుంటాము. క్వశ్చన్, వాట్ ఈస్ ద పై చార్ట్ అబౌట్. పై చార్ట్ దేని గురించి చెప్తుందంటే ద పై చార్ట్ ఈజ్ అబౌట్ రికమెండెడ్ డైట్. మనకి హెడ్డింగ్ ఉంది కదా, ఇదనమాట. పై చార్ట్ మనకి రికమెండెడ్ డైట్ గురించి చెప్తుంది. వాట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఇన్ ద డైట్ రికమెండెడ్. సో పర్సంటేజ్ ఆఫ్ వెజిటబుల్స్ ఎంత ఉంది? 18%. డాష్ ఆక్యుపై 9% ఆఫ్ ద డైట్ రికమెండెడ్. సో 9% ఏది ఉందంటే గ్రెయిన్స్. ఓకే, విచ్ 2 ఐటమ్స్ ఆర్ ఈక్వల్లీ రికమెండెడ్ ఇన్ అవర్ డైట్. మన డైట్లో ఏ 2 ఈక్వల్గా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ దెర్ ఆర్ నో 2 ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఈక్వల్గా ఉన్న ఏ 2 లేవు. సో క్వశ్చన్ మనం ఇలా మార్చుకుందాం. హైయెస్ట్ లోయెస్ట్గా మనం క్వశ్చన్ చేంజ్ చేసుకుంటే విట్ ఈస్ ద హైయెస్ట్ అన్నామనుకోండి, ఇట్స్ ద ప్రోటీన్స్ 30% ఉన్నాయి ప్రోటీన్స్. సో సి ఉండేది ఆన్సర్ వస్తుందన్నమాట. లేదు విచ్ ఈస్ ద లోయెస్ట్ అనుకున్నాం అనుకోండి, దీనికి ఏ ఆన్సర్ వస్తుంది. గ్రెయిన్స్, అదర్స్. చూడండి, గ్రెయిన్స్, అదర్స్ తక్కువ ఉన్నాయి. సో క్వశ్చన్ వీ హ్యావ్ టు చేంజ్ యాజ్ ద హైయెస్ట్ ఆర్ లోయెస్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్. ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ డైట్ ఈస్ 23%. ఇట్స్ ఫాల్స్ because it's a 30%. Grains occupy the least percentage of our diet. It's a false. Vegetables occupy 80%. Vegetables occupy 18% share of our diet. It's a true. Okay. Next, dictionary entry. Play. Play. See definitions in all sports, games, gambling, art, music. So ప్లే అనేది మనము ఇక్కడ గూగుల్ డిక్షనరీలో కానీ సెర్చ్ చేసి మనం ఆడియోలో ప్లే అని చెప్పామనుకోండి, ఇలాగన్నీ మెన్షన్ అవుతాయి. సో ప్లే ఈస్ వర్బ్. ఫస్ట్ ఇదేంటి? ఆడుకొనుట అనేసి. సో ఇట్స్ యాక్షన్ కదా, వర్బ్. దీని యొక్క మీనింగ్ డిక్షనరీలో ఏమని చూడండి. ఎంగేజ్ ఇన్ యాక్టివిటీ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ రిక్రియేషన్ రాదర్ దాన్ ఏ సీరియస్ ఆర్ ప్రాక్టికల్ పర్పస్. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ బై ఏ పూల్. ఓకే, ఎంజాయ్మెంట్ కోసమే ఎంగేజ్ అయినటువంటి యాక్టివిటీ అని చెప్పేసి అన్నారు. సిమిలర్ మీనింగ్, ఇంకా ఇలాంటి మీనింగ్ ఏంటి? టేక్ పార్ట్ ఇన్, ఐ ప్లే స్క్వాష్ అండ్ బ్యాడ్మింటన్.
ఓకే. సో ప్లేకి ఇంకొక మీనింగ్ ఏంటి? టేక్ పార్ట్ ఇన్ అంటే భాగస్వామ్యంగా ఆడుకోవడం. నెక్స్ట్ ప్లే ఈజ్ ఆల్సో ఏ నౌన్. నౌన్గా కూడా ఒక ఆట అనే ఒక పేరు కూడా వస్తుంది కాబట్టి నౌను. యాక్టివిటీ ఎంగేజ్డ్ ఇన్ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ రిక్రియేషన్ ఎస్పెషల్లీ బై చిల్డ్రన్. ఏ చైల్డ్ ఎట్ ప్లే మే యూజ్ ఏ స్టిక్ యాజ్ అన్ ఏరోప్లేన్. ఒక ఆటలో పిల్లవాడు ఒక కర్రని ఏరోప్లేన్ లాగా వాడచ్చు. అంటే పైన ఏంటి ఆడుకుంటున్నాడు, యాక్షన్ అనమాట, వర్బ్. ఇక్కడ ఆట ఇది నౌన్. ఓకే. సిమిలర్ చూడండి, అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, రిక్రియేషన్, ఎంజాయ్మెంట్. ప్లేకి ఇవన్నీ కూడా సినానిమ్స్ లాగా వస్తాయి. ద కండక్టింగ్ ఆఫ్ ఎ స్పోర్టింగ్ మ్యాచ్, రెయిన్ రెక్డ్ ద సెకండ్ డేస్ ప్లే కూడా ఈ ప్లేని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ టైం లుక్ ఎట్ ద వర్డ్ మేక్. మేక్లో మనకి MAKE ఉంది. బై రీప్లేసింగ్ ద అండర్లైన్ వర్డ్ K ఇన్ ద వర్డ్ విత్ RL and T we can make new words like mare, male, mate and so on. ఓకే. ఈ K ప్లేస్లో మనము R పెడితే మేర్ అవుతుంది, L ఉంచినట్లయితే మేల్, T పెడితే మేట్, ఇలా అవుతాయి అన్నమాట. అంటే కేని తీసేసి దాని చోట్ల వేరే ఆల్ఫాబెట్ పెట్టాలి. నౌ మేక్ అట్లీస్ట్ 3 న్యూ వర్డ్స్ బై రీప్లేసింగ్ ద లెటర్ అండర్లైన్ విత్ ఎనీ లెటర్ ఆఫ్ యువర్ చాయిస్. మీ చాయిస్తో ఇక్కడ కేని తీసేసి కొన్ని వర్డ్స్ రాయండి. అంటే చూడండి, మేక్ కే తీసేసి RLT పెట్టేసి మేర్, మేల్, మేట్ రాసాము. లైక్వైజ్ మనము అట్లీస్ట్ 3 అన్నారు, ఎన్ని వస్తే అని రాయండి. సేమ్ ఇక్కడ M రీప్లేస్ చేయాలి. M తీసేసి SAE ఉంటుందన్నమాట. SAE అన్నింటిలో ఉంటుంది. M ప్లేస్లో GFLKNVT పెట్టేసినాం. సేజ్, సేఫ్, సేల్, సేక్, సేన్, సేవ్, సేట్. పోక్, పోల్, పోన్, పో, పోప్, పోస్. రోమ్, రోల్, రోమ్, రోప్, రోస్, రో, రోట్. సెయిల్, బెయిల్, ఫెయిల్, జైల్, హెయిల్, రైల్, నెయిల్, టెయిల్, వెయిల్, వైల్. ఓకే. ఎస్ ప్లేస్లో స్టార్టింగ్ లెటర్ని రీప్లేస్ చేయాలి. బేక్, బేడ్, బేన్, బేర్, బేస్, బేడ్. నెక్స్ట్ riddles. Here are some riddles for you to solve. One is done for you. Riddles means పొడుపు కథలు అనమాట. ఐఎమ్ టాల్ వెన్ ఐఎమ్ యంగ్ అండ్ ఐఎమ్ షార్ట్ వెన్ ఐఎమ్ ఓల్డ్. వాట్ యామ్ ఐ? నేను యంగ్గా ఉన్నప్పుడు పొడవుగా, ముసలివాడైనప్పుడు పొట్టిగా ఉంటాను. ఏంటంటే క్యాండిల్. ఓకే. చాక్ పీస్ లాగా కూడా మనం చెప్పొచ్చు. యూ వాక్ ఇన్ టు యర్ రూమ్ దట్ కంటైన్స్ ఎ క్యాండిల్, ఎ కిరోసిన్ ల్యాంప్, ఏ మ్యాచ్ అండ్ ఎ ఫైర్ ప్లేస్. వాట్ వుడ్ యూ లైట్ ఫస్ట్? సో కిరోసిన్ ల్యాంప్, మ్యాచ్, ఫైర్ ప్లేస్, క్యాండిల్ ఇవన్నీ ఉంటాయి ఒక రూమ్లో. ఫస్ట్ నువ్వేం తీస్తావంటే మ్యాచ్. ఇవన్నీ వెలిగించాలన్నా కూడా మ్యాచ్ కావాలి. ఎ మ్యాన్ డైస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఆన్ హిస్ 25th బర్త్డే. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఇక్కడ చూడండి, ఓల్డ్ ఏజ్ అన్నాడు. అంటే అప్రాక్సిమేట్లీ అ పర్సన్ లైఫ్ ఈజ్ 100 years అనుకున్నాం అనుకోండి. 25 బర్త్డేకి చనిపోయాడంటే ద మ్యాన్ వుడ్ బోర్న్ ఆన్ February 29th. అతను February 29th లీప్ ఇయర్లో పుట్టి ఉంటాడు. కాబట్టి 4 yearsకి ఒకసారి వస్తుంది కదా. సో 25 × 4 100 years. ఇక్కడ ఓల్డ్ ఏజ్ అన్నాడు, ముసలితనం వచ్చిన తర్వాతనే చనిపోయినాడంటే 100 years పెట్టుకుంటే లీప్ ఇయర్లో పుట్టాడు. February 9th ఆన్సర్. వాట్ హ్యాస్ మెనీ కీస్ బట్ క్యాంట్ ఓపెన్ అ సింగిల్ లాక్. చాలా కీస్ ఉంటాయి, ఓపెన్ చేయలేం లాక్ అంటే పియానో. వాట్ ఈస్ బ్లాక్ వెన్ ఇట్స్ క్లీన్ అండ్ వైట్ వెన్ ఇట్స్ డర్టీ? చూడండి, క్లీన్గా ఉన్నప్పుడు బ్లాక్గా ఉంటుంది, డర్టీగా ఉన్నప్పుడు వైట్గా ఉంటుంది. ఏంటంటే బ్లాక్ బోర్డ్. వేర్ డస్ టుడే కమ్ బిఫోర్ ఎస్టర్డే? నిన్న కంటే ఈరోజు ఎక్కడ ముందు వస్తుందంటే డిక్షనరీ ఎంట్రీలో ముందు వస్తుంది. నెక్స్ట్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ప్రొనౌన్సియేషన్. సో ఓకే, గుడ్ ప్రొనౌన్సియేషన్ కావాలంటే టంగ్ ట్విస్టర్స్ అని చాలా హెల్ప్ అవుతాయి. సే దెమ్ అలౌడ్. ట్రబుల్స్ నెవర్ ట్రబుల్ ట్రబుల్ యాజ్ హీ హిమ్సెల్ఫ్ ట్రబుల్ ట్రబుల్స్. Troubles never trouble trouble as he himself troubled troubles. Mine collected fine and wished to have wine, but the shopkeeper closed at 9 for fear of fine. Mine collected fine and wished to have wine, but the shopkeeper closed at 9 for fear of fine. Bumble often mumbles something to rumble, but the latter doesn't catch the matter as nothing matters to him. ఓకే, ఇవన్నీ స్పీడ్గా చెప్పినప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. ఓకే. Mr. Will prepared a will as he willed to inherit his paper mill to his daughter Jill. Miss Sin wound the bandage round the wound and soon unwound it as it was not wound properly around the wound. ఇట్లా ఫాస్ట్గా చెప్పినప్పుడు ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది.
Poem, a fairy song. Over hill, over dale, thorough bush, thorough briar, over park, over pale, thorough flood, thorough fire. I do wander everywhere, swifter than the moon's fair, and I serve the fairy queen to do her ops upon the green. చూడండి, ఓవర్ హిల్ అంటే ఈ పర్వతాలపైన ఈ ఫెయిరీ చూడండి. సో దేవకన్యలాగా అన్నమాట ఫెయిరీ అంటే. ఓవర్ హిల్ కొండలపైన, ఓవర్ డేల్ మీన్స్ వ్యాలీ లోయల మీదుగా, థరో బుష్ థరో బ్రయర్, థరో మీన్స్ త్రూ అన్నమాట. అంటే దాని థరో బుష్ అంటే పొదల ద్వారా, పొదల గుండా అనేసి అర్థము. బ్రయర్ మీన్స్ ముళ్ళు ఉన్నటువంటి మొక్కలు, రోజా మొక్కలు అలా ఉంటాయి కదా. ఓకే, త్రూ బుష్ త్రూ బ్రయర్ అని అర్థం. ఓకే, పొదల మీదుగా, ముళ్ళ మొక్కల మీదుగా, ఓవర్ పార్క్ ఓవర్ పేల్ పూల తోటల మీదుగా, థరో ఫ్లడ్ థరో ఫైర్ వరదల మీదుగా, అండ్ ఫైర్ అగ్ని ద్వారా. ఐ డూ వ్యాండర్ ఎవ్రీవేర్ నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను. స్విఫ్టర్ దాన్ ద మూన్స్ స్ఫేర్, స్విఫ్టర్ మీన్స్ ఫాస్టర్ చాలా వేగంగా, దాన్ ద మూన్స్ స్ఫేర్ అంటే చంద్రుడి కిరణాల కంటే వేగంగా నేను తిరుగుతూ ఉంటాను. అండ్ ఐ సర్వ్ ద ఫెయిరీ క్వీన్ డ్యూ హర్ అప్స్ అపాన్ ద గ్రీన్ నేను సర్చ్ చేస్తూ మొత్తం ఈ పచ్చదనం పైన తిరుగుతూ ఉంటాను. ద కౌ స్లిప్స్ టాల్ హర్ పెన్షనర్స్ బీ ఇన్ దేర్ గోల్డ్ కోట్ స్పాట్స్ యూ సీ దోస్ బీ రూబీస్ ఫెయిరీ ఫేవర్స్ ఇన్ దోస్ ఫ్రెకిల్స్ లివ్ దేర్ సేవర్స్. I must go seek some dewdrops here and hang a pearl in every cowslip's hair. The cowslips tall her pensioners be in their gold coat spots you see. Cowslips means it's a kind of plants, ఒక రకమైనటువంటి మొక్కలు అన్నమాట. ఆ కౌస్లిప్స్ మొక్కలు గోల్డ్ కోట్ స్పాట్స్ అంటే బంగారు చుక్కలతో కూడినటువంటి స్పాట్స్, మచ్చలతో కూడినట్లుగా ఉంటాయి. దోస్ బీ రుబీస్ ఫెయిరీ ఫేవర్స్ ఇన్ దోస్ ఫ్రెకిల్స్ లివ్ దేర్ సేవర్స్. ఆ మొక్కల పైన ఉన్నటువంటి స్పాట్స్, మచ్చలు ఎలా ఉంటాయి? రుబీస్ కెంపుల కలర్లో, ఫేవర్స్ ఇష్టంగా అందరికీ నచ్చినటువంటి కలర్స్లలో ఉంటాయన్నమాట. ఐ మస్ట్ గో సీక్ సమ్ డ్యూ డ్రాప్స్ హేర్ అండ్ హ్యాంగ్ ఏ పర్ల్ ఇన్ ఎవ్రీ కౌస్లిప్స్ ఇయర్. ఇక్కడేంటి డ్యూ డ్రాప్స్ అంటే మనకు తెల్లవారుజామున మంచు కురిసేటటువంటి టైం అన్నమాట. ఆ మొక్కల పైన ఆ మంచు బిందువులు ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే హ్యాంగ్ ఏ పర్ల్, ముత్యాలు ఆ మొక్కల పైన ఉన్నాయా అన్నంత బాగా ఉంటాయి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇట్స్ అ పోయం బై విలియం షేక్స్పియర్, వెరీ ఫేమస్ రైటర్ అండ్ పోయెట్. William Shakespeare was born in 1564 and died in 1660. He was an English playwright, poet and actor, often called the English national poet and considered by many to be the greatest dramatist of all time. He was nicknamed the Bard of Avon. Shakespeare's works include 38 plays, 2 narrative poems, and 154 sonnets and a variety of other poems. His plays like Hamlet, Macbeth, King Lear are some of the finest works in those genres. ఓకే, ఇతను విలియం షేక్స్పియర్ పోయెట్, యాక్టరు మరియు డ్రామటిస్ట్, ప్లే రైటర్ అనమాట. ఇతను చాలా మంచి రైటింగ్స్ రాశారు. అందులో హ్యామ్లెట్, మ్యాక్బెత్, కింగ్ లియర్ అనేది బాగా పేరు తెచ్చినటువంటివి. సమ్ ఆఫ్ హిస్ వర్క్స్ వర్ స్టడీడ్ యాజ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అక్రాస్ ద వరల్డ్. మనకు పీజీ లెవెల్లో అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ లెవెల్లో ఇంగ్లీష్ లిటరేచర్కి ఇతని వర్క్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. దిస్ పోయమ్ ఏ ఫెయిరీ సాంగ్ ఈస్ టేకన్ ఫ్రమ్ హిస్ కామెడీ ప్లే ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. తను కామెడీగా రాసినటువంటి ఒక ప్లేలో మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే దాంట్లో ఈ పోయం ఉంది. దాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఏ ఫెయిరీ సాంగ్ గ్లాసరీ. Dale, valley, thorough, through, briar, a thorny plant, pale, a wooden strip forming part of a fence, swifter, faster, sphere, range, freckles, spots, savors, flavors, cowslip, a kind of plant grown in Europe and West Asia. Choose the correct options to complete the sentences. The fairy wanders everywhere. C option. The fairy is serving the fairy queen by dropping dew drops upon the green. So A answer. The fairy walks faster than the rotation of the moon. C answer. The fairy wants to hang a dash in every cowslip's ear. It's a pearl. Who are the fairy queen's pensioners? It's A answer, cowslips. Next, answer the following questions. Where does the fairy wander? The fairy wanders over hills, dales, parks and pales, through bushes, briars, floods and fire.
How quickly does the fairy wander? The fairy wanders faster than the moon. Who does the fairy serve? She serves the fairy queen. Spots on the cowslips compared with are compared with rubies అని చెప్పొచ్చు. ఇది డైరెక్ట్ ఆన్సర్ విత్ రూపీస్. దీని కౌ స్లిప్స్ ఆర్ కంపేర్డ్ విత్ రూబీస్ అని చెప్పొచ్చు. లేదు సింపుల్ ఆన్సర్ విత్ రూబీస్. ఐడెంటిఫై అండ్ రైట్ ద అదర్ రైమింగ్ వర్డ్స్ ఇన్ ద పోయమ్. డేల్, పేల్, బ్రైర్, ఫైర్, క్వీన్, గ్రీన్, ఫేవర్స్, సేవర్స్, వేర్, స్పేర్, బీ, సీ, హెయిర్, హెయిర్. ఓకే, సో ఆల్రెడీ మనకు ఫన్ టైమ్ రీడిల్స్ యొక్క ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ హ్యాస్ టు చెక్ దేర్ ఓన్ కాంపిటెన్సీస్ హియర్. వాళ్ళు ఎంత మాత్రం లెసన్ అర్థమైంది కంపల్సరీ చెక్ పాయింట్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my video and share it to your friends and family members. Thank you.